పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్, యుఏఈలలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అబుదాబిలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. దుబాయ్ నుంచి అబుదాబికి చేరుకున్న అనంతరం అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్తో జాబితో ఆయన సమావేశమవుతారు. అబుదాబిలోని అల్ మైరాహ్ ఐలాండ్ లో ఉన్న ఏడీజీఏ స్క్వేర్ లో ఈ సమావేశం జరగనుంది. G42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరితో కూడా ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిక్, లాజిస్టిక్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీం అల్ మసాబి, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయ్, జాయెద్ అల్ షాయేషా, సయీద్ అల్ అమేరి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తదుపరి అబుదాబిలోని స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం అబుదాబి పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా కౌరీతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. లులు గ్రూప్ కు సంబంధించిన సీఎండీ యూసఫ్ అలీతో కూడా ముఖ్యమంత్రి సమావేశమై పలు విషయాలు చర్చిస్తారు. ఇటు విశాఖ, విజయవాడలో లులు మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చిస్తారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న గీతా గ్రూప్ సీఈఓ సల్మిన్ అల్మెరితో భేటీ అవుతారు ముఖ్యమంత్రి. అబుదాబిలోని మజ్దార్ సిటీ సీఈఓ మహమ్మద్ జమీల్ అల్ రహీమతో కల సమావేశమవుతారు. అనంతరం ఎస్ ఐలాండ్లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహమ్మద్ అబ్దుల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత్ కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్థం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. నేడు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.